give up till I'm on top. I'm always flirting with pain. She like to hurt me and maim. I'm always working to change, but she still. సో హే హలో గైస్, ఎలా ఉన్నారు అందరూ? సూపర్ అని నేను డబుల్ సూపర్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ జీవీఆర్ మోటోటెక్. సో ఈ రోజు వచ్చేసి మనం ఒక చిన్న 250 కిలోమీటర్స్ రైడ్ అవుట్ చేయబోతున్నాం అనమాట. మంచిర్యాలకి వెళ్తున్నాము, ఒక చిన్న వర్క్ ఉండి వెళ్తున్నాము. సో ఇదే నేను కొద్దిగా మోటో బ్లాగ్ ఇంట్రెస్టింగ్ గా చేద్దామని చెప్పి ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది అనమాట. అఫ్ కోర్స్ ఈ రూట్ లో నేను చాలా సార్లు వెళ్ళాను, కాకపోతే ఈ రూట్ లో ఎన్నిసార్లు వెళ్ళినా బోర్ కొట్టదు అనమాట. అంత ఇష్టం నాకు ఈ రూట్ కానీ, ఈ రోడ్ కానీ, గ్రీనరీ ఉంది ఎదర్ సైడ్స్ ఆఫ్ ది రోడ్ కానీ ఎక్సలెంట్ ఉంటుంది అండ్ మంచి మంచి కబుర్లు చెప్పుకుంటూ వెళ్ళిపోదాం. సో వితౌట్ ఎనీ ఫర్దర్ అడు జాకెట్ వేసుకుని జంప్ అయిపోదాం. చలో లెట్స్ గో. I just wanna stay bad, stay mad, chip on my shoulder cause they treat me like an outcast. I ain't gonna take that, stay back, I'll be swinging hard till the hits come in all caps. సో గైస్ హియర్ ఈజ్ అవర్ బైక్ విత్ టాప్ బాక్స్ అనమాట. చూస్తున్నారు కదా, టాప్ బాక్స్ పెట్టగానే మన హిమాలయానికి అయితే ఒక రకమైన అసలు మ్యాసివ్ లుక్ అయితే వచ్చేసింది. దీంతో పాటు ప్యానియర్స్ కూడా పెడితే ఇంకేం లేదు, దుమ్మ దిగిపోతుంది అనమాట. సో లుక్ అయితే అవసరం ఉంది. అండ్ దెన్ ఐఎమ్ క్యారింగ్ ఏ బ్యాగ్ చెప్పినట్టు, దాంట్లో నా ల్యాప్టాప్ అవన్నీ ఉన్నాయి. అండ్ ఇదనమాట మనకి కంప్లీట్గా బైక్ లుక్ వచ్చేసి. దిస్ ఇస్ హౌ ద బైక్ లుక్స్ విత్ అల్యూమినియం టాప్ బాక్స్. అండ్ ఇప్పుడు వచ్చేసి మనం చైన్ లూప్ చేయాలి, అదైతే మర్చిపోకూడదు కదా, మనం ప్రతి రైడ్లో మర్చిపోతాం జనరల్గా. సో గైస్ వి జస్ట్ స్టార్టెడ్ ఆఫ్ అనమాట. అండ్ టైం వచ్చేసి 3:40 అవుతుంది. అంటే యాక్చువల్గా మనం 12:30కి ఇప్పుడు బయలుదేరదాం అనుకున్నాము. చిన్న ఈ టాప్ బాక్స్ కొద్దిగా పని ఉంది, చెప్పాను కదా చిన్న పని ఉందని చెప్పి. సో అదంతా చేయించుకుని వచ్చేసరికి కొద్దిగా డిలే అయిందనమాట. మనకి ఇక్కడ నుంచి మంచిర్యాల డిస్టెన్స్ వచ్చేసి 250 కిలోమీటర్స్. 250 కిలోమీటర్స్ అంటే ఇట్ షుడ్ నాట్ టేక్ మోర్ దాన్ 4.5 అవర్స్ అంతే, అంతకంటే ఎక్కువైతే పట్టకూడదు. మనకి రెగ్యులర్గా తెలిసిన రూటే కాబట్టి నేను మ్యాప్ కూడా ఏం పెట్టుకోలేదు. గూగుల్ టైం అయితే ఇట్ విల్ షో సమ్వేర్ అరౌండ్ 4 hours 45 minutes 5 hours అట్లా చూపిస్తుంది. అండ్ మనం వచ్చేసి ఇంకా బ్రేక్ తీసుకోవాల్సిన పని అయితే ఎక్కడా లేదు. నేనైతే లంచ్ చేసేసాను, చేసే బయలుదేరుతున్నాను. ఒకటే ఒక బ్రేక్ మనం తీసుకోవాల్సింది ఏంటంటే ఫ్యూయల్ బ్రేక్ తీసుకున్న తర్వాత ఇంకా ఆగే పని లేదు. ఈ టైం కొద్దిగా ట్రాఫిక్ టైమే ఈ రోడ్ లో, ఎస్పెషల్లీ జగదగిరిగుట్ట ఈ సైడ్ అంతా. సో గైస్ మనకి ఫ్యూయల్ బ్రేక్ తీసుకోవాలి అనుకున్నాం కాబట్టి లెఫ్ట్ సైడ్ వీ హ్యావ్ ఏ పెట్రోల్ బంక్. ఇక్కడికి వెళ్ళిపోయి పెట్రోల్ కొట్టించేసాం అనుకోండి, ఇంకా మళ్ళీ మనకి ఎక్కడ ఆగే పని ఉండదు. అండ్ ఇట్ ఇస్ సేఫ్. మనం ఏంటంటే ఇప్పటికే 123 కిలోమీటర్స్ రన్ చేసాము ట్రిప్ ఎఫ్ లో. సో దట్స్ నాట్ గుడ్ యాక్చువల్గా చెప్పాలంటే. ఇక్కడంతా ఏదో రోడ్ రిపేర్ జరుగుతున్నట్టుంది, ఐ మీన్ ఏదో కన్స్ట్రక్షన్ వర్క్, ఏదో ఎక్స్టెన్షన్ ఏదో జరుగుతుంది. సో అందుకని వీ హ్యావ్ లాట్ ఆఫ్ డైవర్షన్స్ అనమాట. వచ్చేటప్పుడు కూడా మీకు చూపించలేదు కదా, ట్రాఫిక్ అట్లనే ఉండే, డైవర్షన్స్ అట్లనే ఉండే. ఫుల్ చేయము. సో గైస్ ఫ్యూయల్ అయితే కొట్టిచ్చేసాము అండ్ 12.9 లీటర్స్ పట్టింది. దట్ ఈస్ 1416.81 అంటే 109.8 ఉందన్నమాట ప్రస్తుతం. సో యా క్యా కరేంగే, పెట్రోల్ ప్రైస్ అట్లనే ఉంది, మనకేమో ఈ పిచ్చి తగ్గదు. పెద్ద సమస్య వచ్చి పడింది. సో యాజ్ యూజువల్ గా మనం ట్రిప్ ఏ కూడా 0 చేసేసాము. అంటే ఎన్ని కిలోమీటర్స్ రన్ అయితే చూద్దామని చెప్పి. జనరల్గా అయితే 430 కిలోమీటర్స్ రావాలి 1 ఫుల్ ట్యాంక్. సో చూద్దాం ఈసారి ఎంత వస్తుందో చూద్దాము. అంటే పెద్ద డిఫరెన్స్ ఏం రాకూడదు, బట్ స్టిల్ అదొక లెక్క అనమాట. చూసుకుంటే అదొక సాటిస్ఫాక్షన్. Always have a plan to stay tough. This life ahead of you ain't easy, it was built to be rough. But that's what makes a personality, is tragedy, bruh. So keep your head on your shoulders. Now we ain't out here moving rocks, we out here moving boulders. Now we ain't getting posterized, we out here making posters and we ain't got. సో గైస్ ప్రస్తుతానికి అయితే మనం మస్జిద్పూర్ లో ఉన్నాము. అండ్ ఇక్కడ నుంచి మనకి NH44 హిట్ చేస్తాం అనమాట. అండ్ ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకుంటే ఇంకా స్ట్రైట్ రూట్. NH44 తెలుసు కదా, సూపర్ అంటే సూపర్ చుమ్మా అనమాట. ఎందుకంటే దట్ కనెక్ట్స్ ఫ్రమ్ కన్యాకుమారి నుంచి శ్రీనగర్ వరకు ఏకైక రోడ్డు, ఇండియా మధ్యలోంచి వెళ్ళే రూట్ NH44, నేషనల్ హైవే 44. అండ్ నాకైతే ఈ రూట్ చాలా ఇష్టం. ఎంత ఇష్టం అంటే అంత ఇష్టం అని చెప్పలేము, చాలా ఇష్టం అనమాట. ఇండియాలో ట్రావెల్ చేస్తున్నట్టు ఉన్నది అనమాట. ఏదో వేరే కంట్రీలో ఎక్కడైనా ట్రావెల్ చేస్తూ ఉంటుంది, కొద్దిగా ముందుకు వెళ్ళగానే అలా ఉంటుంది. సో ఆ పర్టికులర్ లొకేషన్ రాగానే చూపిస్తాను మీకు, చూడండి. అసలు అమేజింగ్ రూట్ ఇది మాత్రం. యాక్చువల్గా జనరల్గా మన ఇంటి నుంచి ఈ NH44 వరకు 1 hour పట్టాలన్నమాట. సో మనం స్టార్ట్ అయింది 3:40కి స్టార్ట్ అయ్యాము. ఇప్పుడు టైం వచ్చేసి 4:32 అవుతుంది. అంటే 50 minutesలో వీ హ్యావ్ రీచ్డ్ దిస్ NH44 అండ్ వీఆర్ మెయింటైనింగ్ గుడ్ స్పీడ్స్ అనమాట. జనరల్గా అయితే కార్లో కానీ ఎట్లా వచ్చినా కానీ 1 hour పడుతుంది. అండ్ దట్ ఆల్సో డిపెండ్స్ అపాన్ ట్రాఫిక్ కూడా. అండ్ అన్నిటికంటే ముందు ఇక్కడ ఎక్కడన్నా ఒక్కసారి ఆపి జస్ట్ కొద్దిగా వాటర్ సిప్ చేసి అండ్ దెన్ మళ్ళీ బైక్ ఎక్కితే ఇంకా కొట్టడమే. ఎందుకంటే జనరల్గా ఎప్పుడైనా సిటీ ట్రాఫిక్ దాటిన తర్వాత నేను ఏం చేస్తాను అంటే ఒక స్టాప్ తీసుకుంటాను. అంటే అదొక ఫేజ్, అక్కడ నుంచి ఇంకో ఫేజ్ అన్నట్టుగా క్యాలిక్యులేట్ చేస్తాను అనమాట. You know I'm always honest, there ain't no way I'm ever stopping.
memory and mame. I'm always working to change, but she's still lurking the same. I keep on building a dynasty while the haters be trying me, but they hate from inside. You see, hate themselves as society. సో గైస్ అక్కడ బ్రేక్ తీసుకుని అయితే బయలుదేరేస్తాము విత్ ఫుల్ జోష్ అనమాట. సో జనరల్గా నా రైడ్ ప్యాటర్న్ అనలైజ్ చేస్తే ఎట్లుంటుందంటే, ఎప్పుడైనా కానీ సిటీ దాటిన తర్వాత, ఏ సిటీ అయినా కానీ, హైదరాబాద్ అనే కాదు, మనం ఇప్పుడు ట్రావెల్ చేస్తున్నప్పుడు కోయంబత్తూర్ సిటీ దాటిన తర్వాత కానీ, లేకపోతే ఏ సిటీ దాటిన తర్వాత అయినా కానీ, అంటే ఇనిషియల్గా బయలుదేరినప్పుడు కరెక్ట్గా ఒక్క బ్రేక్ తీసుకుని కొద్దిగా వాటర్ తాగి ఫ్రెష్ అప్ అయిపోయి గ్లోవ్స్ వేసుకుని కొడితే అక్కడ నుంచి సెకండ్ ఫేజ్ అనమాట. సో అక్కడ నుంచి జోష్ పెరిగిపోతుంది, మళ్ళీ మనకి రైడింగ్ ఇంట్రెస్ట్ కూడా జమ్మని లేస్తుంది. అండ్ అక్కడ నుంచి ఎవ్రీ 100 కిలోమీటర్స్ టు 150 కిలోమీటర్స్కి ఒకసారి బ్రేక్ అనేది తీసుకుంటాను. సో దిస్ ఈజ్ మై జనరల్ రైడ్ ప్యాటర్న్. అంటే నాకు కూడా తెలియదు ఇలా చేస్తానని చెప్పి, కాకపోతే ఇప్పుడు కొద్దిగా అబ్జర్వ్ చేస్తే నాకు అర్థమైందనమాట. సో రెగ్యులర్గా నేను ఎప్పుడు రైడ్ చేస్తున్నప్పుడు కానీ, సో దిస్ ఈజ్ వాట్ ఐఎమ్ ఫాలోయింగ్. సో గైస్ మొత్తానికి ఒక టోల్ గేట్ దగ్గరికి అయితే వచ్చాము. అండ్ దిస్ ఇస్ ద ఫస్ట్ టోల్ గేట్ ఫర్ టుడే. సో టోటల్గా మనకి హైదరాబాద్ నుంచి మంచిగా వచ్చేసరికి తెలియని వాళ్ళకి చెప్తున్నాను 3 టోల్ గేట్స్ ఉంటాయి అనమాట. అండ్ ఈ టోల్ గేట్స్ వచ్చేసి నా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను యాజ్ యూజువల్. సో ఎంతకాలం పోయినా కానీ ఆ టోల్ అట్లా కడుతూనే ఉంటాం, అది ఎప్పటికైతే తెలియదు కానీ. సో దట్ ఈస్ హౌ ఇట్ ఈస్. ఇప్పుడు వచ్చేసి మనకి కరీంనగర్ ఎగ్జాక్ట్గా 75 కిలోమీటర్స్ ఉంది అనుకుంటాను. కరీంనగర్ 75 అంటే మనకి సిద్దిపేట వచ్చేసి 15 కిలోమీటర్స్. మోస్ట్ ప్రాబబ్లీ సిద్దిపేటలో ఆగుద్దాననే అనుకుంటాను. సో మనకి ఇక్కడ చూసుకుంటే విలేజెస్లో ఎక్కడైనా కానీ చక్కగా తెలుగులో రాసి ఉంటుంది, ఇంగ్లీష్లో రాసి ఉంటుంది. మొన్న నేను వెళ్ళిన సౌత్ ఇండియా టూర్లో అయితే కోయంబత్తూర్ అండ్ మన కర్ణాటక కోయంబత్తూర్లో అయితే అసలు బాబా అసలు ఇంగ్లీష్ అనేది అనిపించదు అసలు ఎక్కడ. ప్రతి చోట కర్ణాటకలో మొత్తం కన్నడలో రాసి ఉంటుంది. గల్లీలు స్ట్రీట్ నేమ్స్ కూడా మరీ అన్యాయం, దారుణం. కాకపోతే స్ట్రీట్ నేమ్స్ మొత్తం కన్నడలో రాసి ఉంటుంది. మనకి డైరెక్షన్స్ ఉంటాయి కదా, డైరెక్షన్స్ కూడా కన్నడలోనే ఉంటాయి. అంటే ఇప్పుడు బయట వస్తే కన్నడ నేర్చుకుని అప్పుడు కర్ణాటకలో కాలు పెట్టాలని వాళ్ళ ఉద్దేశమో తెలియదు కానీ, తమిళనాడు కూడా అంతే. ఇంగ్లీష్ బోర్డు కనిపిస్తే ఒట్టు అసలు ఎక్కడ చూసినా కానీ తమిళ్లోనే రాసి ఉంటుంది. సో గైస్ ఇప్పుడైతే మనం ఎగ్జాక్ట్గా సిద్దిపేటలో ఉన్నామన్నమాట. ఆగుదాం అనుకున్నాం కదా. సో ఇట్స్ ఓకే, ఫైన్, నాకే మేనేజబుల్ అనిపించింది. ఎందుకంటే ఇంకా ఇక్కడ నుంచి జస్ట్ గట్టిగా కొడితే 2.5-3 అవర్స్లో ఇంట్లో వెళ్ళిపోవచ్చు. సో మళ్ళీ ఆగామనుకోండి, మళ్ళీ ఆగిన తర్వాత ఎట్లాగో 30 minutes to 45 minutes అనేది పోతుంది లంచ్కి ఆగితే. సో అంత టైం ఐ కెనాట్ వేస్ట్ అనిపించింది. సో అందుకని వేస్ట్ అని కాదు, మన దగ్గర వాటర్ ఉన్నాయి కాబట్టి వీ కెన్ మేనేజ్. సో ప్లస్ ఇంకా మన దగ్గర ఏమైనా ఉన్నాయి, చాక్లెట్స్ ఏమైనా ఉన్నాయో కూడా చూసుకోవాలి, ప్రోటీన్ బార్స్ ఏమైనా ఉంటాయి మన బ్యాగ్లో, అవి చూసుకుని వేసేసుకుని కొట్టేయడమే. సో గైస్ రైడ్ అప్డేట్. ఇప్పుడు టైం వచ్చేసి 5 to 6 అవుతుంది, అంటే ఆల్మోస్ట్ 6 అనమాట. అసలు ఎంత మజా వస్తుందంటే రైడింగ్లో. ఇక్కడ 80 స్పీడ్ లిమిట్ పెట్టారు కానీ ఇదే స్పీడ్ లిమిట్ లేకపోతే మాత్రం అసలు కుమ్ముకుంటూ వెళ్ళిపోవచ్చు 100-120లో. అట్లుంది క్లైమేట్ కూడా. అండ్ ఇక్కడ మనకి అంబియంట్ టెంపరేచర్ వచ్చేసి 32 degrees చూపిస్తుంది మనకి ఆ స్పీడోమీటర్లో. కానీ నన్ను అడిగితే ఇట్ విల్ బీ సమ్వేర్ అరౌండ్ 27-28 ఉంటుందేమో. అండ్ చాలామంది ఏంటంటే నైట్ డ్రైవింగ్ నచ్చుతుంది. సో అది బాగానే ఉంటుంది, బాగుండదని కాదు, ప్రశాంతంగా ఉంటుంది, ట్రాఫిక్ తక్కువ ఉంటుంది, కొట్టుకుంటూ వెళ్ళిపోవచ్చు. కాకపోతే కొద్దిగా విజిబిలిటీ అనేది మనకి డే టైం ఉన్నంత ఉండదు అనమాట, అది తెలిసిందే. సో దాన్ని బట్టి కొద్దిగా మీరు చూసుకుని నైట్ ప్రిఫర్ చేసే కంటే నన్ను అడిగితే ఎర్లీ మార్నింగ్స్ చాలా బెటర్ అనమాట. ఇక చూస్తున్నారు కదా ఈ బ్లూ కార్ వాడు, ఇట్లాంటి ఎదవాళ్ళు ఉంటారనమాట, వాడు ఇట్లా పోతున్నాడు. సో అది చూడండి. సో ఇట్లాంటి వాళ్ళు నైట్లో తగిలారు అనుకోండి, దట్ విల్ బి రియల్లీ డిఫికల్ట్. సో అందుకని ఎర్లీ మార్నింగ్స్ రైడ్ చేయడానికి ప్రిఫర్ చేయండి. దట్ ఈస్ నా పర్సనల్ సజెషన్ కూడా అదే. ఆర్ ఎల్స్ మీరు చీకటి పడే లోపు ఇంటికి వెళ్ళిపోయినట్టుంటే దట్ విల్ బి బెస్ట్ అనమాట. సో గైస్ కరీంనగర్ ఇస్ 24 kilometers అండ్ రామగుండం ఇస్ 88 kilometers ఈ పర్టికులర్ పాయింట్ నుంచి. సో యాక్చువల్గా ఈ ఏరియా రాగానే నాకు ఒకటి గుర్తొస్తుంది. సో ఇక్కడ ముందు మీరు బోర్డు చూడొచ్చు, టోల్ గేట్ ఈజ్ 500 meters అని ఇక్కడ రాసింది కదా, కనిపిస్తుంది కదా. సో యాక్చువల్గా టోల్ గేట్ 1 kilometer ఉన్నప్పటి నుంచి ఈ రోడ్ అంతా మొత్తం కంప్లీట్ బ్లాక్ అయిపోయింది. ఒకసారి నేను కూడా కార్లో వస్తుండే అనమాట ఫ్యామిలీ తోటి, ఇక్కడికి వచ్చిన ప్రతిసారి అదే గుర్తు వస్తుంది నాకు. అండ్ మనకి అటు పక్క నుంచి ఏదో ఒక కచ్చా రూట్ ఉందన్నమాట. సో ఆ రూట్లోంచి పంపించారు మమ్మల్ని, అంటే అక్కడ పోలీసులు డైవర్ట్ చేశారనమాట. సో ఇంకా చూడాలి, ఆ రూట్లో తెలియక సరిగ్గా ఎటో తిరిగి ఊళ్ళల్లోంచి అటు ఇటు తిరిగి చివరికి మొత్తానికి అక్కడెక్కడో ముందు మళ్ళీ హైవే పట్టుకున్నాం. సో అదైతే ఆ రోజు పగలే కాబట్టి పెద్ద ఏం టెన్షన్ పడలేదు, కానీ కొద్దిగా
తెలియని రూట్ నుంచి ఊళ్ళల్లోంచి ఎటు వెళ్తున్నామో తెలియదు కదా మనకి. ఏంటంటే జనరల్గా హైవే నుంచి కొద్దిగా డైవర్షన్ తీసుకున్నామంటే అది అసలు ఎక్కడికో తీసుకెళ్ళిపోతుంది, వేరే ఎక్కడికో వెళ్ళిపోతాం అనమాట. మనకి ఎగ్జాక్ట్గా మనం వెళ్తున్న మ్యాప్ అన్న పెట్టుకుని ఉండాలి, లేకపోతే ఏదన్నా మనకి ఐడియా అన్న ఉండాలి రూట్. కొంతమంది ఇంకా కామెడీ ఇంకా ఏం చేశారు తెలుసా, కొంతమంది అక్కడ కార్లు ఆపుకుని పక్కన అటు పక్కన కింద చెట్లుంటే అక్కడికి వెళ్ళి కూర్చుని తింటున్నారు అనమాట. అంటే అర్థం చేసుకోండి అసలు ఎంత ట్రాఫిక్ జామ్ అయిందో అప్పుడు. టూ మచ్ అసలు క్రేజీ ఉండే. వాళ్ళని చూస్తే నాకు మెంటల్ ఎక్కేసింది. కార్లు రోడ్డు పక్కన ఆపుకుని, అంటే ఎట్లాగో ఇది జామ్ ట్రాఫిక్ జామ్ ఇప్పుడప్పుడే క్లియర్ అవ్వదు అని చెప్పి ఫ్యామిలీస్ అయితే అటు పక్కకి చెట్లు ఉంటే అక్కడికి వెళ్ళి మంచిగా కార్ ఆపుకుని చెట్టు నీడలో ఫుల్గా భోజనం చేసి మంచిగా వచ్చి చేతులు కడుక్కుని వచ్చి మళ్ళీ కార్ ఎక్కుండే అనమాట. అదైతే పిచ్చ కామెడీ అనిపిస్తుంది నాకు. Never stop, I'll get it if I want it. Gotta make to myself a promise. I won't quit, keep going till I got it. I won't give up till I'm on top. సో గైస్ ఇక్కడ ఒక సుసు బ్రేక్ తీసుకున్నాము అండ్ కొద్దిగా రిఫ్రెష్ అయినట్టు కూడా అయిందనమాట. మనం యాక్చువల్గా సిద్దిపేటలోనే ఆగుదాం అనుకున్నాం కానీ మేజర్గా అవసరం అని అనిపించలేదు. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఒకసారి ఆగామంటే చెప్పాను కదా ఇందాక, టైం వేస్ట్ అయిపోతుంది. మనకు టైం వేస్ట్ అయితే అస్సలు నచ్చదు. ఏం వేస్ట్ అయినా పర్వాలేదు కానీ టైం మాత్రం వేస్ట్ అవుతుంది, అది లెక్క. ఓకే చలో, ఆఫ్టర్ ఏ సక్సెస్ఫుల్ సుసు బ్రేక్. అండ్ చెప్పడం మర్చిపోయా, వీరు ఆల్మోస్ట్ కరీంనగర్ దగ్గరకు వచ్చేసాము. అండ్ ఇట్స్ టైమ్ టు టర్న్ ఆన్ మన హెచ్జేజీ ఫాగ్ లైట్స్. కాస్కో నా వాస్కోడిగామా అన్నట్టుగా. సో కాకపోతే ఇప్పుడు ఎల్లో క్యాప్స్ పెట్టున్నా పర్వాలేదు, మనకి మ్యాక్సిమం లైట్ వచ్చేస్తుంది. జస్ట్ విజిబిలిటీ ఉంటే చాలు మనకి. అదే No, I ain't the type to give up. If I do something, man, I do it till I get what I want. I turn a business out of nothing into something I love. I got a సో గైస్ ఆ రోజు నేను ఇంటికి వచ్చేసరికి 7:30 అయింది అనమాట టైమ్. సో నేను ఎక్కడ ఆగలేదు, మోస్ట్ ప్రాబ్లీ చిన్న బ్రేక్స్ తీసుకుని ఇంటికి రావడం జరిగింది అనమాట. అండ్ ద రైడ్ వాస్ ఆసమ్, చాలా ఎంజాయ్ చేశాను రైడ్, సోలో రైడ్. అండ్ ఇట్ వాస్ రియల్లీ ఫన్ అనమాట. అంటే గ్రూప్తో రైడ్ చేస్తుంటే అదొక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫన్. అండ్ ఇది వచ్చేసి దిస్ ఇస్ సోలో రైడ్, మన ప్రశాంతత కోసం ఇది ఒక రైడ్ అనమాట. సో గైస్ దాట్ బీయింగ్ సెడ్ ఐ వుడ్ లైక్ టు ఎండ్ ద వీడియో హియర్. మీకు తెలుసు ఏం చేయాలో, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేసి చెప్పండి ఎలా అనిపించింది ఈ వీడియో. అండ్ ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకునే వెళ్ళండి, సో దట్ నేను ఇట్లాంటి వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు మీకు వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తాయి. సో దాట్ బీయింగ్ సెడ్ లెట్స్ మీట్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ కీప్ స్మైలింగ్ అండ్ నెవర్ బ్యాక్ డౌన్. జై హింద్. Gotta make to myself a